गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। అందరికీ తెలుసున్నప్పటికీ అరుణాచలేశ్వరుడు వైభవం మనం అందరికీ అనుభవిస్తున్నప్పటికీ మళ్ళీ ఒకసారి మననం చేసుకోవటం వల్ల ఇంకా దగ్గరగా మనం ఆయన్ని ఫీల్ అవుతాం కాబట్టి మనందరం కలిసి ఇంకొకసారి మననం చేసుకోవటానికి ఇది ఒక అవకాశం. అరుణాచలం అంటే మనందరికీ ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నాన్నగారి ద్వారా రమణాశ్రమానికి అరుణగిరితోటి మనకి అనుబంధం ఉంది కాబట్టి మనం ఒకసారి అరుణాచలేశ్వరుడి గురించి ఇంకొకసారి చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా బాగా ఆయనతో కనెక్షన్, ఆయనతో మనకి అనుబంధం పెరగటానికి మళ్ళీ ఒకసారి మననం కోసం నాన్నగారు చెప్పిన మాటలనే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. అరుణాచలేశ్వరుడు అక్కడ అరుణగిరిగా ఎలా వచ్చాడు అనేది నాన్నగారు కైలాసంలో శివుడు ఉంటాడు. ఆ శివుడి యొక్క మూడో నేత్రం జ్ఞాన నేత్రమే అరుణగిరిగా మనకి ఈ భూమి మీదకి వచ్చింది. మనం కైలాసంలో ఈశ్వరుడి యొక్క జ్ఞాన నేత్రాన్ని చూడలేం మనం, కానీ ఆయన ఆ జ్ఞాన నేత్రమే అరుణగిరిగా ఈ భూమి మీద మన కోసం మనందరికీ స్థూలంగా దర్శనం ఇవ్వటానికి గిరి రూపంగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే మనందరికీ ఒక అవకాశం. ఏంటయ్యా అంటే అరుణాచలేశ్వరుడు ఆ గిరి ఏంటయ్యా అంటే శివుడి యొక్క జ్ఞాన నేత్రమే ఆ గిరి రూపంలో మనకి స్థూలంగా ఇక్కడ భూమి మీద మనకి దర్శనమిస్తుంది. అంటే మనకి అరుణాచలేశ్వరుడు అనగానే అరుణాచలం అనగానే అందరికీ ఒక కొండ రూపం అనుకుంటారు, గిరి రూపం అనుకుంటారు. ఆ గిరి ఎలా వచ్చింది అంటే జ్ఞాన నేత్రం ఈశ్వరుడి యొక్క శివుడి యొక్క జ్ఞాన నేత్రమే మనకి స్థూల రూపంలో కనిపిస్తుంది. అలా దర్శనమిస్తున్నాడు, మనకి ఆ దర్శన భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు అనేది మనకు అర్థమవుతే మనం ఏం చేస్తాము, అరుణాచలేశ్వరుడిని చూసినప్పుడు గిరి రూపంగా కాకుండా గిరిగా బయటకు కనిపిస్తున్నప్పటికీ మనం లోపల ఎలా ఫీల్ అవుతాము అంటే ఆయన ఈశ్వరుడే, శివుడే మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాడు. మనకి తెలిస్తేనే మనకి ఆ జ్ఞాన నేత్రమే గిరి రూపంగా భూమి మీదకి వచ్చిందని మనకి తెలిస్తే మనం ఈయన కొండగా కనిపిస్తున్నప్పటికీ బయట లోపల ఆయన ఉన్నది ఆయన జ్ఞాన నేత్రము. అది జ్ఞానగిరి, రాళ్ళగుట్ట కింద కాకుండా జ్ఞానగిరి కింద మనం దాన్ని ప్రేమతోటి ఇష్టంతో ఈశ్వరుడిని చూసినట్టుగానే మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి ఆ గిరి మీద ఆ ఈశ్వరుడి మీద ప్రేమ వచ్చిందో, ప్రేమగా ఇష్టంగా ఆ గిరిని మనం చూస్తూ ఉండటం వల్ల మనకేమవుతుంది, ఆయనతో ఒక అనుబంధం వచ్చేస్తుంది, ఒక కనెక్షన్ వచ్చేస్తుంది. ఆ అనుబంధం వల్ల, ఆ ప్రేమ వల్ల
ఆయన మనకి దయను చూపిస్తా ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఈశ్వరుడిని చూసినప్పుడు మనలాగే ఆయన కూడా ఒక దేహంగా చూడకూడదు. అలాగే అక్కడ అది కొండగా, రాళ్ళగుట్టగా కాకుండా ఆ ఈశ్వరుడే, ఆ పరమాత్మే మన కోసం వచ్చాడు అనే ఫీల్ మనకెప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఆనందం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఆనందం, మనకి అంతర్యామిగా ఆయన ఉన్నాడు. ఆయన మన లోపల నుంచే ఆనందాన్ని ఇచ్చేస్తా ఉంటాడనమాట. అంటే ఎప్పుడైనా సజీవంగా చూడటం, భగవంతుణ్ణి సజీవంగా చూడటం మనకి రావాలి. మనం లింగ రూపాన్ని చూసినప్పటికీ అది రాయి రాయి అనుకుంటే మనకి ఆనందం రాదు. ఆయన స్పర్శ మనకి అందదు. అండ్ టచ్ ఫీల్ అవ్వం. ఎప్పుడైతే మనకి టచ్ ఫీల్ అవ్వాలి అంటే మనకి ఆయన్నక్కడ కొండగా కాకుండా ఈశ్వరుడు సజీవంగా అక్కడ మనం చూస్తా ఉంటే, ప్రేమగా చూస్తా ఉంటే, ఇష్టంగా చూస్తా ఉంటే ఆయన యొక్క ఆనందం మనకి ఆయన యొక్క టచ్‌ని ఫీల్ అయిపోతా ఉంటాం. అందుకని చెప్పేసి ఎంతమంది భక్తులు వెళ్ళినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ అరుణాచలంలో మనకందరూ నాన్నగారితోటి అరుణాచలం దర్శనం చేశాం. ఎప్పుడూ కూడా అది కొండ అనుకోలేదు మనం. అరుణాచలేశ్వరుడు అక్కడ మనల్ని చూస్తున్నాడు, చూస్తున్నాడు, మనకు దర్శనమిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు అన్న ఫీలే తప్పితే ఎప్పుడూ కూడా అది రాళ్ళగుట్టనో, గిరి అనో అనుకోలేదు. ఎందుకు మనకి చాలా ఇష్టం అంటే, మనం లింగ రూపాన్ని దర్శించాలి అంటే ఆయన గుళ్ళోకెళ్ళి చూడాలి. కానీ ఇక్కడ అరుణాచలం ఎళ్ళేటప్పటికే, వెళ్తా ఉండేటప్పుడే 10 కిలోమీటర్ల నుంచి ఆయన కనిపిస్తా ఉంటాడు. ఆయన కనిపిస్తున్నాడు అని చెప్పేసి అక్కడి నుంచే మనకి ఆనందం. ఆనందం వచ్చేస్తుంది. ఎక్కడికెళ్తున్నావు? అరుణాచలేశ్వరుడు దగ్గరికెళ్ళిపోతున్నాం, దగ్గరికెళ్ళిపోతున్నాం అని ఒక అనుభూతి, ఒక ఆనందం, ఒక ఎక్స్‌పీరియన్సు ఆయనకి మనకి 10 కిలోమీటర్ల ముందు నుంచే వచ్చేస్తుంది. ఆ వచ్చేయటం ఆయన్ని చూస్తున్నాము అనేది ఆనందం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. గిరి ఎక్కడి నుంచి కనిపిస్తాందో 10 కిలోమీటర్ల నుంచి మనకి అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. వెంటనే మన మనసు ఆయన్ని ప్రార్థిస్తా ఉంటుంది. ఎంత మంచి దర్శనం ఇచ్చావు తండ్రి, అంత బాగా కనిపించావు అని మనం అలా ఫీల్ అవుతా ఉంటాం. ఎందుకంటే నాన్నగారి ద్వారా మనకి ఆయనతోటి అరుణాచలేశ్వరుడితోటి వచ్చిన కనెక్షను అంతర్యామిగా మనకి లోపల ఉన్న వాడితోటి ఇవ్వటం వల్ల, మనం ఆయన్ని సజీవంగా చూడటం వల్ల, 100కి 100 పాళ్ళు విశ్వాసంతో చూడటం వల్ల మనకి ఆనందం వచ్చేస్తుంది. అరుణాచలం ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచే మనం ఆయన్ని ఎప్పుడైతే ఆనందిస్తున్నామో, ఆయన్ని ఎప్పుడైతే భక్తిగా స్మరిస్తున్నామో, మనకి ఆ ఊరు ఎప్పుడూ కూడా మనం మామూలు ఊర్లు వెళ్ళినట్టు కాకుండా ఏదో కైలాసం వెళ్ళినట్టే కానీ, మనం ఏదో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్తున్నాము అని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే, మన హార్ట్ అలా హ్మ్. టచ్ అవ్వటం వల్ల, స్పందన మనలో రావటం వల్ల మనం అంత ఫీల్ అయ్యాం. అంటే ఇప్పుడు ఎవరైనా అరుణాచలం వెళ్ళొచ్చామంటే మనకి ఎంతో సంతోషం. ఎందుకు సంతోషం అంటే, ఆ ఆనందాన్ని మనతో పాటు ఆళ్ళు కూడా పంచుకుంటున్నారు అని మనం ఎలా ఫీల్ అయ్యామో ఆళ్ళు కూడా అలా ఫీల్ అవ్వాలి, ఫీల్ అవుతారు, ఫీల్ అవ్వాలి అనేది కూడా మన ఆ మంచి ఉద్దేశము. దాంతోటే మన అనుభవాన్ని ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అంటే, వాళ్ళు కూడా అక్కడికెళ్ళేదాకా మన గుమ్మం దాకా, గుళ్ళోకెళ్ళి గుమ్మం దాకా వెళ్ళిన తర్వాతే భగవంతుడిని స్మరించకుండా, ఊరికి ఒక 10 కిలోమీటర్ల ముందు ముందు నుంచే నుంచి. మనం ఆయన్ని ఆనందించటం మొదలుపెడితే గనక, మన అనుభవం వాళ్ళు కూడా ఆ! అక్కడి నుంచే మనం ఆనందించొచ్చు. ఆ దగ్గరికెళ్ళేదాకా ఆయన కనిపించలేదు, కనిపించలేదు అని మనం అశాంతితో ఉండక్కర్లేకుండా, 10 కిలోమీటర్ల ముందు నుంచే మనకు ఆయన కనిపించేస్తున్నాడు అని శాంతిగా, ఆనందంగా, భక్తిగా, ప్రేమగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మన ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళతో షేర్ చేసి. పంచుకుంటున్నాం. అందరితో ఎందుకు పంచుకుంటున్నాం అంటే, అక్కడికెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా మనం భగవంతుడు చూస్తున్నాడనే కానీ, అరుణాచలేశ్వరుడు మనం ఎక్కడ ఉన్నా సరే ఆయన మనకు కనిపిస్తాడు మొత్తం ఊరంతా కూడా. అలాగే మనం కూడా ఆయన్ని ఫీల్ అవుతాం. ఆయన చూస్తున్నాం అని చెప్పేసి. నాన్నగారు ఎప్పుడు మీరు అరుణాచలంలో ఎక్కడున్నా సరే, ఆ శిఖరాన్ని అప్పుడప్పుడు చూస్తా ఉండండి అనేవారు. అంటే ఆ కింద భాగం కాకుండా పైన, అంటే మనం నాన్నగారిని చూసినా, భగవంతుడిని చూసినా మనం ఎక్కువ శిరస్సు భాగం చూస్తాం. అంతేగాని కింద భాగం ఎక్కువ చూడం. హ్మ్. అంటే ఇక్కడ అరుణాచలేశ్వరుడు పాదాలు చూద్దాము అంటే కనుక,
ఆయన గిరి రూపంలో ఉన్నాడు కదా! కొండ రూపంలో. మనకి పాదాలు అంత దగ్గరగా కనిపించవు. కానీ శిరస్సు దగ్గరకొచ్చేటప్పటికి, శిఖరం వచ్చేటప్పటికి మనకి ఎక్కడ కూర్చున్నా సరే ఆ శిఖరం కనిపిస్తుంది. మనని ఆకర్షించేస్తుంది. ఎలా ఆకర్షించేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ పవర్. అనంతమైన శక్తితోటి ఆయన్ని మనం ఏదో కొండ చూస్తున్నాం అనుకోకుండా అరుణాచలేశ్వరుడినే చూస్తున్నాం. ఎటు చూసినా వైభవంగానే ఉంటాడు. ఎప్పుడు చూసినా కొత్త రకంగానే ఉంటాడు. చూసిన దాన్ని మళ్ళీ అదే చూద్దాం అంటే ఆయన ఇంకా కొత్తగా కనిపిస్తాడు. అవును. ఇంకా ఆనందంగా, ఇంకా శాంతిగా కనిపిస్తాడే కానీ, చూసిన రూపం మన మదిలో ఉన్నప్పటికీ గూడా, ఎప్పటికప్పుడు ఆయన రూపాలు మార్చేస్తా ఉంటాడు. అవును. ప్రతి యాంగిల్‌లోనే రూపం డిఫరెంట్. మార్చేస్తాడు. ప్రతి చోట ఎక్కడ కూర్చున్నా ఆయన కనిపిస్తా ఉంటాడు. ఆయన ఒళ్ళో కూర్చున్నట్టే ఫీల్ అవుతాం కానీ, అతి దగ్గరగా ఫీల్ అవుతాం కానీ, అరుణాచలేశ్వరుడిని ఇంకా దర్శించలేదు అనే భావం మటుకు రాదు. మనకెప్పుడూ కలగలేదు. హ్మ్. అవును. ఇన్ని సంవత్సరాల్లోని ఎప్పుడు కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే ఆయన మనం చూస్తున్నాడు. హ్మ్. ఆ జ్ఞాన నేత్రం. ఆయనది జ్ఞాన నేత్రమే గిరి రూపంగా వచ్చింది కాబట్టి, ఆ జ్ఞాన నేత్రాన్ని మనం ఎక్కడున్నా సరే ఆయన చూస్తున్నాడు. ఆ జ్ఞాన నేత్రానికి ఈశ్వరుడి యొక్క జ్ఞాన నేత్రం మనం ఈ సృష్టిలో ఎక్కడున్నా చూస్తాడు ఆయన. అలాంటిది అరుణాచలంలో ఆయన మొత్తం అంతా కాకుండా, శరీరం అంతా కాకుండా జ్ఞాన నేత్రమే అక్కడ గిరి రూపంగా వచ్చింది కాబట్టి, మనందరం గూడా అరుణాచలం అనగానే మనకి ఒక క్షేత్రము అనే భావనొస్తుంది. కానీ భగవాన్‌కేంటంటే, ఆళ్ళ మేనమామ అరుణాచలం నుంచి వస్తున్నాను అనగానే, అదేంటి అరుణాచలం అంటే భగవంతుడు గదా! భగవంతుడి దగ్గర నుంచి రావటం ఏంటి? అనే హ్మ్. ఫీలొచ్చిందనమాట. అంటే మనకి, ఆయనకి ఉన్న భేదాన్ని ఇక్కడ నాన్నగారు మనకి చక్కగా వివరిస్తున్నారు. అంటే అరుణాచలం అనగానే ఆయనకి పూర్వజన్మల్లో అరుణాచలేశ్వరుడితోటి ఉన్న అనుబంధం, ఆ ఈశ్వరుడితో ఉన్న అనుబంధం వల్ల ఆయనకి భగవంతుడి దగ్గర నుంచి ఎలా వస్తారు అనుకున్నారు కానీ, ఒక క్షేత్రం నుంచో, ఒక ప్లేస్ నుంచో వస్తున్న ఫీలు ఆయన చెప్పినప్పుడు ఆయనకి రాలేదు. మనకేంటంటే భగవంతుడితో అనుబంధం తక్కువగా ఉండటం వల్ల మనం ఏమనుకుంటామంటే, ఒక ప్లేస్ నుంచి అరుణాచలం అనగానే ఆ ప్లేస్‌కి ఎప్పుడెళ్దాము? అరుణగిరిని ఎప్పుడు చూద్దాము? గిరి రూపంలో ఉన్నాడా భగవంతుడు? అలాగే అనుకుంటాం కానీ, మనకి భగవంతుడనే భావం కన్నా కూడా ఒక క్షేత్రంగా, ఒక గిరిగా, ఒక లింగ రూపంగా అలాగే మనకి స్ఫురణ వస్తా ఉంటుంది. అంటే పూర్వజన్మల్లో భగవాన్‌కున్న అనుబంధం అటువంటిది. మనకి కూడా ఏంటంటే ఆయనతో అనుబంధం పెరిగే కొద్దీ మనకు కూడా అరుణాచలం అనగానే ఒక 30 సంవత్సరాల కిందట మనం వచ్చినప్పటికి, ఇప్పటికి కూడా మనకి అరుణాచలం అనగానే, ఆ! మనం భగవాన్ దగ్గరికెళ్ళిపోతున్నాం, ఈశ్వరుడి దగ్గరికెళ్ళిపోతున్నాం అని మనకి ఇప్పుడు అనిపిస్తాంది. మనం మొదటిసారి విన్నప్పుడు కన్నా కూడా ఇప్పుడు మనకేమనిపిస్తాంది, అరుణాచలం అనగానే మనకి ప్లేస్ కాకుండా ఆయన దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికెళ్తున్నాము అనే భావం మనకి ఇప్పుడు వస్తాందనమాట. అంటే పూర్వజన్మల్లో ఉన్న అనుబంధాన్ని బట్టే మనకి ఏదైనా కనెక్షన్ వస్తుంది. ఇక్కడ అరుణాచల క్షేత్రం అందరూ ఇదివరకు తక్కువగా వెళ్ళేవాళ్ళు భక్తులు. ఒక 10 సంవత్సరాల నుంచి ఆ క్షేత్రాన్ని ఎక్కువ అందరూ తెలుగు వాళ్ళందరూ దర్శనం చేసుకుంటున్నారు. అరుణగిరి అంటేనే జ్ఞానగిరి. మనకెప్పుడూ గూడా నాన్నగారు ఏం చెప్పేవారంటే అన్నామలై, శాంతిమలై అలాగా అనేక పేర్లతోటి దానికి అనేక పేర్లున్నాయి. అంటే మనకి అక్కడికి వెళ్ళగానే అరుణాచలేశ్వరుడిని మనం దర్శించుకోగానే, ఆ గిరిని దర్శించగానే మనకి ఒక ఆనందంతో పాటు శాంతి కూడా వస్తుంది. మనకి భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు దాన్ని చూడక ముందు. కానీ చూసిన తర్వాత మనకి ఆయనతోటొచ్చే అనుబంధాన్ని చక్కగా భగవాన్ చెప్తా ఉండేవారు. నాస్తికులు ఆస్తికులవుతారు, ఆస్తికులు భక్తులవుతారు, భక్తులు జ్ఞానులవుతారు అని చెప్పేసి. అంటే అంత మార్పు ఉంటుంది. అంటే బయటికి అది గిరిగా కనిపిస్తున్నప్పటికీ, మనకి జ్ఞానాన్ని, ఆ మోక్ష స్థితిని, ఆ జ్ఞాన స్థితిని ఇస్తుందనమాట. అందుకని చెప్పేసి అది బయటికి కనిపించట్లేదు కదా అని చెప్పేసి మనం దాన్ని, ఆ గిరిని ఈశ్వరుడికి భిన్నంగా కాకుండా ఈశ్వర స్వరూపంగానే చూడటానికి అలవాటు పడటం వల్ల మనకి కూడా ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి
ఆ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ అరుణాచలేశ్వరుడు హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు మనకి వెంటనే స్పందిస్తా ఉంటాడు. మనం చూసే దృష్టిని బట్టే ఏదైనా మనకి. హ్మ్. అందుకని మన దృష్టి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు కూడా ఆయన్ని చూసినప్పుడు అరుణాచలేశ్వరుడు మన వంక చూస్తున్నాడు. ఆయన అనుగ్రహం వల్లే అక్కడికొచ్చాము. ఆయన అనుగ్రహం వల్లే ఆయన్ని చూడగలుగుతున్నాం. ఆయన దర్శన భాగ్యం కలిగింది మనకి అని చెప్పేసి, ఆయన అనుగ్రహం లేకుండా ఏ క్షేత్రాన్ని మనం చూడలేం. అలాగే అరుణాచలేశ్వరుడిని ఎళ్ళాలి అంటే అరుణాచల క్షేత్ర దర్శనం అవ్వాలి అంటేనే ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికెళ్ళినప్పటి నుంచి కూడా ఆయన దర్శన భాగ్యం, ఆయన ఆ జ్ఞాన దృష్టి మన మీద పడుతుంది. అందుకని చెప్పేసి మనకి ఆయనతోటేంటంటే, ఆయన యొక్క ఔన్నత్యం మన హృదయానికి తాకుతా ఉంటుంది. మనం ఆయన మనకి మాటకి నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పకపోయినా, మన హృదయాన్ని టచ్ చేస్తాడు కాబట్టి, ఆ ఫీల్ వల్ల మనకి అరుణాచలేశ్వరుడితోటి ఎవరు కూడా ఒక్కసారి ఎళ్ళిపోకుండా మళ్ళీ ఎప్పుడు చూద్దాం, మళ్ళీ ఎప్పుడు చూద్దాం అని అరుణగిరి యాత్ర అంటేనే, అరుణాచల యాత్ర అంటేనే అందరికీ కూడా మళ్ళీ ఎప్పుడెళ్దాం, మళ్ళీ ఎప్పుడెళ్దాం, మళ్ళీ ఎప్పుడు చూద్దాం అనే ఆ ఉత్సాహం, ఆనందం వస్తా ఉంటుంది. అంటే మనం భక్తుడిగానే రావక్కర్లేదు. ఎలా వచ్చినప్పటికీ కూడా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఆయన మనకి ఆయన దయతోటి, కరుణతోటి మన స్థాయిని మార్చి ఆయన దగ్గరగా చేర్చేసుకుంటాడు. అది అరుణాచలంలో ఉన్న ఔన్నత్యం. అండ్ అక్కడ మనకి కేదారేశ్వర్ ఎళ్ళినా సరే, మనం అక్కడ ఏదో లింగ రూపంగా చూద్దాం అనుకునేటప్పటికి అక్కడ అరుణాచలంలో కొండలు. ఎలా గిరిగా ఉన్నాడో అక్కడికెళ్ళేటప్పటికి మనకు కూడా ఏంటి మన అరుణాచలేశ్వరుడే ఉన్నాడు ఇక్కడ కేదార్‌లో కూడా అని ఏదో ఒక లింగ రూపం కనిపిస్తుంది అనుకున్నాం. మన అరుణాచలేశ్వరుడే కనిపిస్తున్నాడు అనిపించిందనమాట నాకు. అంటే ఆ గిరి ఆ స్ ఆ రూపం మనకి అంత అలవాటైపోయింది. లింగ రూపం ఈశ్వరుడిని చూడటం ఇంతకు ముందు మనకి అలవాటైనప్పటికీ, అరుణాచల దర్శనం అయిన తర్వాత, ఆ గిరి రూపం కూడా మనకి అంత అనుబంధం ఆయనతో వచ్చేయటం వల్ల, మనం కేదార్‌నాథ్ ఎళ్ళినప్పటికీ కూడా, అక్కడ మన అరుణాచలేశ్వరుడే దర్శనమిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ, మన ఈశ్వరుడే మనకు అనుబంధం ఉన్న పరమేశ్వరుడే మనకి దర్శనమిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ, ఎవరినో చూస్తున్నట్టు అనిపించదనమాట. అంటే లింగ రూపం కన్నా కూడా అరుణాచలేశ్వరుడితోటి మనకి ఆ గిరి రూపంతోటి అంత అనుబంధం పెనవేసుకుపోయింది అనేది మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఏ రూపం అయినప్పటికీ, లింగ రూపం అయినప్పటికీ, మనకి గిరి రూపం అయినప్పటికీ ఆయనతో అనుబంధం ముఖ్యం. మనకి అక్కడ గిరిగా ఆయన ఎలాగా వచ్చాడు అంటే, ఒకసారి ఆ కథ మనకి తెలుసున్నప్పటికీ ఆ కథలో ఉన్న ఔన్నత్యం ఏంటి అంటే, ఆ బ్రహ్మ విష్ణువులకి ఒకసారి నేనంటే గొప్ప, నేనే గొప్ప అని ఆళ్ళకి అహంకారం మొలకెత్తుతుంది ఒక్క క్షణం. మొలకెత్తినప్పుడు వాళ్ళిద్దరూ పరమేశ్వరుడి దగ్గరకొస్తారు. పరమేశ్వరుడు వాళ్ళకి ఎలా దర్శనమిస్తాడు అంటే అక్కడ జ్యోతిస్వరూపంగా దర్శనమిస్తాడు. ఇచ్చి వాళ్ళిద్దరిని ఏం చెప్తాడంటే, ఎవరైతే నా ఆది అంతము చూసొస్తారో వాళ్ళు వాళ్ళు ఎవరైతే ముందు ఆది అంతం చూసొస్తారో వాళ్ళని బట్టి అప్పుడు ఆయన ఫలితాన్ని చెప్తానంటాడు. వీళ్ళిద్దరూ బ్రహ్మేమో హంస రూపంలో గిరి పైకి వెళ్తాడు. జ్యోతి స్వరూపం అంతం చూడటానికి బ్రహ్మ ఎళ్తాడు. విష్ణువేమో వరాహ రూపంలో మొదలు చూడటానికి భూమి మొదల్లోకి వెళ్తా ఉంటాడు. కానీ విష్ణువు చాలా ప్లెయిన్‌గా కపటం లేకుండా దానికి అంతం లేదు అనేది తెలుసు కాబట్టి ఆయన నేను చూడలేదు అని చక్కగా ప్లెయిన్‌గా చెప్పేస్తాడు. కానీ ఇక్కడ బ్రహ్మ ఏం చేస్తాడంటే పైకి వెళ్ళేటప్పుడు ఆయనకి మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి ఒక మొగలి రేకు వస్తా ఉంటుంది. "ఎక్కడి నుంచి వస్తున్నావు?" అంటే, "నేను ఈశ్వరుడు యొక్క శిఖరం నుంచి వస్తున్నాను. కొన్ని యుగాలుగా అక్కడి నుంచి నేను ప్రయాణిస్తున్నానని." అనగానే బ్రహ్మకేమనిపిస్తుందంటే, కొన్ని యుగాలుగా అదొస్తాంది, అక్కడి నుంచి వస్తాంది అంటే నేనెళ్ళేటప్పటికి కొన్ని యుగాలయిపోతుంది. ఈ లోపల విష్ణువు చూసేస్తాడేమో, విష్ణువు గెలిసినట్టు కదా అక్కడ. అందుకని జెప్పేసి మనం ఈ మొగలి రేకును అడుగుదాము సాక్ష్యంగా. మనం శిఖరం చూసి వచ్చాము అని చెప్పేసి
మొగలి రేకుని ఆయన అడుగుతాడు. నేను కూడా శిఖరం చూసి వచ్చానని చెప్పేసి పరమేశ్వరుడి దగ్గర నాకు సాక్ష్యం చెప్పు అంటాడు. అంటే అడిగేది బ్రహ్మ కాబట్టి అక్కడ మొగలి రేకు పెద్దవాళ్ళు అడిగినప్పుడు ఏం అనలేక మొగలి రేకు సరే అంటుంది. వీళ్ళు మళ్ళీ కొంచెం ఇంకా ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణిస్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఆవు కనిపిస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత. దాన్ని అడుగుతాడు మళ్ళీ బ్రహ్మ. ఎక్కడి నుంచి వస్తున్నావంటే కొన్ని యుగాలుగా అక్కడి నుంచి నేను వస్తున్నాను, శిఖరం నుంచి వస్తున్నాను, రాలిపడి అక్కడి నుంచి మొగలి రేకు ఎలాగ ప్రయాణించి కొన్ని యుగాలు ప్రయాణించిందో ఇలాగే ఆవు కూడా అక్కడి నుంచి చాలా సంవత్సరాలుగా ప్రయాణించి వస్తున్నాను అంటే మళ్ళీ ఒక సాక్ష్యం అబద్ధానికి సరిపోదు అనుకుని ఆ ఆవుని కూడా మళ్ళీ అడుగుతాడు. అడిగితే వాళ్ళు ఏంటంటే అడిగేవాడు బ్రహ్మ కాబట్టి మనం సృష్టించిన వాడు బ్రహ్మ, అంత పెద్దవాడు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇష్టం లేకపోయినా అబద్ధం ఆడటం ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఈయన బయలుదేరి వస్తాడు పరమేశ్వరుడి దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి. వచ్చినప్పుడు విష్ణువేమో నేను చూడలేదు అని చెప్పేసి ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ బ్రహ్మ నేను చూసొచ్చాను అనే అబద్ధ సాక్ష్యాలతోటి ఆయనకి చక్కగా నమ్మించాలనుకుంటాడు ఈశ్వరుణ్ణి. అంటే ఇక్కడ మనకి బ్రహ్మ చేసిన పని, జీవుడు ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే సర్వజ్ఞుడు ఈశ్వరుడు, సర్వాంతర్యామి ఈశ్వరుడు అనేది మర్చిపోయి మన మన మనకి ఎలాగ అజ్ఞానంలో ఉన్నామో అలాగే ఈశ్వరుడు కూడా మనం ఏది చెప్తే ఆయన నమ్మేస్తాడు అనుకుంటాం. కానీ సర్వాంతర్యామి అయినటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడికి మనం వెళ్ళి చూసొచ్చామో లేదో తెలీదా? తెలుసు. కానీ మనకి జీవుడికి ఏం చేస్తుందంటే జీవుడి లక్షణాలు అవి. మనం ఏదో ఒకటి చెప్పి దాని నుంచి బయటపడాలనుకుంటుంది. కానీ మన అహంకారం, మనం అహంకారాన్ని పక్కన పెట్టి ఈశ్వరుడిని ప్రార్థించమన్నమాట. అంటే మన అహంకారంతోటే మనం ఆయన్ని కూడా నమ్మించాలని చూస్తాం. కానీ మన అహంకారాన్ని పక్కన పెడితే పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అనే సంగతి మనకి జ్ఞాపకం ఉండదు జీవలక్షణాల్లో. అందుకని చెప్పేసి బ్రహ్మ అలా అడిగినప్పుడు పరమేశ్వరుడు వెంటనే బ్రహ్మని, అంటే బ్రహ్మ అంటే జీవుడు, మనందరికీ కూడా అదే లక్షణం ఉంటుంది కాబట్టి ఆయన బ్రహ్మని వెంటనే నీకెక్కడా గుడులు కట్టి పూజించరు. ఎందుకంటే సర్వజ్ఞుడైన ఈశ్వరుడి దగ్గరే అబద్ధం చెప్పాడు. అందుకని చెప్పేసి ఆయనకి ఎక్కడ పూజా అర్హత లేకుండా చేస్తాడనమాట. మనం కూడా ఎప్పుడైనా సరే కపటం లేకుండా ప్లెయిన్గా ఉంటే ఈశ్వరుడు మనకి దర్శనం ఇస్తాడు. కానీ మన అజ్ఞానంతో ఈశ్వరుని మోసగించాలి అనే ఆ తలంపులోనే మనకి ఆ అజ్ఞానం అంతా తలంపులోనే ఉంటుంది. అక్కడ మనం కపటం లేకుండా చేస్తేనే, ఉంటేనే, జీవిస్తేనే, మాట్లాడితేనే ఈశ్వరుడు యొక్క దయ ఉంటుంది అని మనం మర్చిపోతే కనుక మనం కూడా బ్రహ్మలాగే ఎక్కడ మనం మోక్షాన్ని, మనకి ఆయనతో కనెక్షన్ని, ఆయనతో అనుబంధాన్ని పెంచుకోలేము. ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించినట్టే మనకే తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈశ్వరుడు చెప్పక్కర్లేదు. అంటే మన తెలివితేటలంతా ఈశ్వరుడు ఎటువంటి వాడు, సర్వజ్ఞుడైన సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుణ్ణే మనం అబద్ధాలతో మోసం చెయ్యాలి అనుకోకుండా జీవించటానికి ఈ కథలో బ్రహ్మని చూపించారు మనకి. అంటే బ్రహ్మ ఎంతటి వాడో మనకి తెలుసు, సృష్టికర్త. కానీ మనం బ్రహ్మకే అటువంటి గతి తప్పలేదు. నువ్వెంతటి వాడురా, నువ్వు జీవుడివి, నువ్వు జాగ్రత్తగా జీవించాలి, సర్వజ్ఞుడైన ఈశ్వరుడి దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. అప్పుడే ఆయన మన మీద ఆయన దయని చూపిస్తాడు. అది మనకు తెలిస్తే కనుక మనం ఏం చేస్తాము, అబద్ధాలు చెప్పకుండా కపటం లేకుండా జీవించటం నేర్చుకుంటాం. కపటంతో దాటేయాలనుకోకుండా ఎవరిని మోసం చెయ్యాలి, జీవుణ్ణి మోసం చెయ్యొచ్చు, కానీ ఈశ్వరుని, భగవంతుణ్ణి మోసం చెయ్యలేము అనేది ఇక్కడ బ్రహ్మ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చేయకండ్రా అని మనకి తెలియజేస్తున్నాడు. అందుకని మనం ఎప్పుడు కూడా కపటం లేకుండా జీవించటానికే చూడాలి. కానీ కపటంతో వాళ్ళని మోసగిద్దాము అనుకుంటే మనకి నశించిపోతాం. అక్కడ బ్రహ్మకి, ఆయన బ్రహ్మ కాబట్టి
గుడులు లేకుండా ఆయన ఉన్నాడు. కానీ మనం ఏంటంటే నశించిపోతాం. అందుకని అలాంటి పెద్ద పెద్ద తప్పులు చెయ్యకుండా ఈ కథలో మనకి చక్కగా బ్రహ్మను గురించి చక్కగా చెప్పాడు. మొగలిరేకునేమన్నాడు? "నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నాకు పూజార్హత కోల్పోతావని." ఇంకది పూజార్హత కోల్పోయింది. ఈశ్వరుడు దగ్గర అబద్ధాలు చెప్పటానికి సాహసించకూడదు అనేది మనకి తెలుస్తాంది. అక్కడ ఆవేం చేసింది? తలతోటి సరే అని చెప్తాంది. బ్రహ్మ ఎదురుగుండా ఉన్నాడని అక్కడ తోకతోటి కాదని చెప్తాంది. అందుకని చెప్పేసి ఈశ్వరుడు దయాస్వరూపుడు కాబట్టి ఆ ఆవునేం చేశాడు? నీ తలని కాదు, నీ శిరస్సును పూజించరు, నీ తోకనే పూజించేటట్లుగా. ఎందుకంటే అది అబద్ధం. నిజం చెప్తాంది తోక. అందుకని నీ తోకను పూజిస్తారు. నీ శిరస్సు అబద్ధం చెప్తాంది కాబట్టి నీ శిరస్సును పూజించరు అని. అక్కడికి అక్కడే చక్కగా మనకి ఏది చేసినప్పటికీ వెంటనే ఎలాగా మన చేసిన మాటకు కానీ, చెప్పిన సాక్ష్యానికి కానీ, చేసిన పనికి కానీ ఈశ్వరుడు వెంటనే అక్కడ ఫలితాన్ని ఎలా ఇచ్చేశాడో మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ఏంటంటే మనం భక్తిలో ఉన్నప్పటికీ, జ్ఞానాన్ని పొందుదాం అనుకున్నప్పటికీ ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. చిన్న చిన్న అవసరాల కోసం మనం భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని తగ్గకుండా మనం విశ్వాసంతోటి ఆయన ఔన్నత్యాన్ని ఎరిగి మాట్లాడటం వల్ల మనకి ఆయన కృపొస్తుంది. అందుకని చెప్పేసి పరమేశ్వరుడు ఎప్పుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అనేది మనం గుర్తుంటే కనుక మనం ఎప్పుడూ కూడా ఏ తప్పులైతే చెయ్యొద్దని చెప్తున్నాడో ఈ కథలో మనకి అవి తెలుస్తాయి కాబట్టి మనం ఆ తప్పులు కపటంగా జీవించకుండా, అబద్ధంగా మాట్లాడకుండా పెద్దవాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా జీవిస్తేనే మనకి జ్ఞానం వస్తుంది అనేది మనకి తెలిసి మనం జీవిస్తూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ విష్ణువు చక్కగా కపటం లేకుండా ప్లెయిన్గా ఒప్పుకున్నాడు. విష్ణువు అంతటి వాడే ప్లెయిన్గా ఒప్పుకుంటే మనం ఎంత ప్లెయిన్గా ఉండాలి? విష్ణువుని ఆదర్శంగా తీసుకుని మనం ఏదైనా తప్పు చేసినప్పటికీ, మనం చెయ్యలేకపోయినప్పటికీ కపటం లేకుండా ప్లెయిన్గా ఒప్పుకోవటం వల్ల ఈశ్వరుడి దయ ఉంటుంది అనేది మనకి తెలిస్తే మనం ఏం చేస్తాం? ఎప్పుడు కపటం లేకుండానే జీవించటానికి, మాట్లాడటానికి చేస్తూ ఉంటాం. అంటే మాట దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అంత చక్కగా ఆయన ఈ కథలో మనకి ఇవన్నీ మనకి తెలియజెప్తున్నారు. అంటే కథని కథగా తీసేసుకుంటే మనం వింటా ఉంటాము. దాంట్లో లోటుపాట్లేంటి, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి అనే తత్వాన్ని గురించి చెప్పినప్పుడు మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఈశ్వరుని ఎలా విశ్వసించాలి, ఆయన సర్వజ్ఞతని, ఆయన సర్వాంతర్యామిని మనం అది మర్చిపోకూడదు. ఆయన ఔన్నత్యాన్ని మర్చిపోకుండా జీవించటం వల్ల, మాట్లాడటం వల్ల కూడా మనకి దయ వస్తుంది అనేది తెలిస్తే మనం ఎప్పుడూ కూడా అబద్ధపు సాక్ష్యాలు కానీ, అవ అబద్ధపు మాటలు కానీ చేసి అప్పటికప్పుడు ఏదో ప్రయోజనం ఆశించి జీవించటానికి చూడము. అంటే చిన్న చిన్న ప్రయోజనాల కోసం మనం మన జీవితాన్ని బలి చేసుకోకుండా జ్ఞానం కోసమే జీవించటానికి చూస్తూ ఉంటాం. అంటే ఈ కథలో మనకి ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, మనం అరుణాచలం వెళ్ళిన తర్వాత మనం కోరికల కోసమే అక్కడికి వెళ్ళినప్పటికీ, భక్తులు కోరికల కోసం వెళ్ళినప్పటికీ కూడా అరుణాచలంలో ఆ కొండ పేరే కోరికలు తీర్చే కొండని. డిజైర్ ఫుల్‌ఫిల్ మౌంటైన్ అని చెప్పేసి దానికి పేరు. మనకి ఏ కోరిక ఉన్నప్పటికీ తీర్చేస్తుంది. అరుణాచలేశ్వరుడు తీర్చేస్తాడు. కానీ ఆ కోరికలు ఎప్పుడు అవసరమో మనకి పాడైపోకుండా ఆయన్ని పొందటానికి ఎప్పుడు అవి ఉపయోగపడతాయో, ఎప్పుడు అవసరమో చూసుకుని చేస్తాడు. కానీ ఈరోజు మనం నాకు చాలా ధనం కావాలి అని చెప్పేసి మనం అడిగిన వెంటనే ఇచ్చేయడు అరుణాచలేశ్వరుడు. మనకి ఎప్పుడు అవసరమో మనం ఎప్పుడు దాన్ని బాగా ఉపయోగించుకుంటామో దాన్ని బట్టి ఇస్తాడు. మనమేమనుకుంటామంటే ఎప్పటికప్పుడు ఇక్కడ అప్పటికప్పుడు ప్రయోజనం ఆశించే బ్రహ్మ ఎలా అబద్ధపు సాక్ష్యాలతోటి పరమేశ్వరుడి దగ్గర అబద్ధం చెప్పటానికి ఆయన నమ్మించటానికి చూశాడో అది మనకి తెలిసిన తర్వాత మనం చిన్న చిన్న ప్రయోజనాల కోసం పరమేశ్వరుని వాడుకోకుండా ఆయన దయ కోసం జీవించటం నేర్చుకుంటా ఉంటాం. ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మనకి ఏదైనా అవసరం ఉండొచ్చు జీవించేటప్పుడు. దేహదారులు మనమంతా జీవులం కాబట్టి అనేక అవసరాలు ఉండొచ్చు.
అవసరానికి మనం ఏదైనా అడిగినప్పటికీ తండ్రిని, పరమేశ్వరుడైన తండ్రిని అడిగినప్పటికీ కూడా ఆయన మనకి బాగోగులు చూసుకుని ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించుకుని ఇస్తాడు. అది మనకి తెలిస్తే ఏం చేస్తామంటే, కోరిక తీరలేదు అని ఈశ్వరుడిని మళ్ళీ మనం నిందించకుండా, ఆయనకి దూరం అవ్వకుండా, ఆయనతోటి మనం అనుబంధాన్ని పెంచుకుని, ఆయన ఎప్పుడిస్తే అప్పుడే తీసుకుందాం. మనకు అవసరమైనప్పుడే ఆయన ఇస్తాడు. ఈ లోపల మనం కంగారు పడ్డాం కదా అని చెప్పేసి, మనకి అప్పటికప్పుడు ప్రయోజనాల కోసం చూడడు ఈశ్వరుడు. మనల్ని ఉద్ధరించటానికి, మనల్ని ఆయనలో ఐక్యం చేసుకోవటానికే ఆయన చూసుకుంటా ఉంటాడు. మనం కోరికల కోసం వెళ్ళినప్పుడు కూడా పరమేశ్వరుడిని ప్రీతితోటి, ప్రేమతోటి కొలుస్తా ఉంటే మనకి ఏది అవసరమో ఆయన చూసేస్తా ఉంటాడు. మళ్ళీ మనం కోరక్కర్లేదు. మనకి తెలియక కోరుకుంటా ఉంటాము. కోరుకున్నప్పటికీ తప్పు లేదు. కానీ ఆయన మాత్రం మనం తొందరపడ్డాం కదా అని ఆయన తొందరపడి వెంటనే మనం కోరిన వెంటనే మనం సినిమాల్లో చూసినట్టు వెంటనే ఇచ్చాడు. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు వాటిని ఇస్తాడు. అది తెలియటం వల్ల ఏం చేస్తామంటే మనం ఇంకా కోరిక తీరలేదు. మనం ప్రదక్షిణ చేసేసాము. మనం అరుణాచలం వెళ్ళాము. ఆయనకి మనం కోరికని చెప్పాము. ప్రదక్షిణ చేసినప్పటికీ కోరిక తీరలేదు అనుకోకుండా మనకేమవుతుందంటే ఆయనతో అనుబంధం వచ్చి ఆ! మనకు అవసరమైనప్పుడు ఆయన ఇస్తాడు. అంతేకాని మనం ఆ కోరిక కోసం నిరంతరం భగవంతుడిని అడగకూడదు. ఆయన్ను దయ వల్ల మనం శాంతిగా ఉంటాం. అన్నీ సమకూరుతాయి జీవితంలో అని మనకి తెలిస్తే ఏం చేస్తాము? అస్మాను కోరిక మీద దృష్టి ఉండకుండా భగవంతుడిని ప్రేమించటం నేర్చుకుంటామనమాట. అసలైన ప్రేమ వస్తా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఆయనతో అనుబంధం ముఖ్యమని తెలియాలి. మన కోరికలు తీరటాని కోసం ముందు వెళ్ళినప్పటికీ, ఆయనతో ఒకసారి అనుబంధం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు మనల్ని, ఏది అవసరమో అది ఇస్తా ఉంటాడు. ఆయనతో అనుబంధాన్ని పెంచి మనల్ని ఆయనలో ఐక్యం చేసుకునేటట్లుగా చేస్తాడనమాట. అంటే ఇక్కడ గిరి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, మనకి ఆ శివుణ్ణే, ఆ ఈశ్వరుణ్ణే మనకి ఆ గిరిగా ఉన్నప్పుడు మనకి ఇంకా అనేక రూపాల్లో, అనేక కోణాల్లో ఆయన మనల్ని ఆయన ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ, ఆయనకి దర్శనం చేసుకునేటప్పుడు కానీ, మన మనస్సు వికసిస్తా ఉంటుంది అనేది మనకు కూడా తెలుస్తా ఉంటుంది. మనం ఒక కోరికతోటి వెళ్ళినప్పటికీ ఆయన ఆ కోరికని తీరుస్తాడు. టైంని బట్టి, కాలాన్ని బట్టి మనకి ఎప్పుడు అవసరమో తీర్చినప్పటికీ, ఈ లోపల మన లోపల ఉన్నటువంటి అనేక రకాలైన వాసనల్ని, పాపాలని వాటిలన్నిటిని కూడా తొలగించి మనకి ముందు శాంతినిస్తా ఉంటాడనమాట. అందుకనే నాస్తికులైన వాళ్ళు కూడా అరుణాచలంలో ఆ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అంటే, నాస్తికులు కూడా ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి శాంతిగా అనిపిస్తుంది. ఆ కొండ పేరే శాంతిమలై. అందుకని శాంతిగా అనిపిచ్చి వాళ్ళకి భక్తి లేనప్పటికీ కూడా ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉంటారు. అంటే ఒక రూపంగా పూజించకపోయినప్పటికీ ఆ ప్రదక్షిణలో వాళ్ళకి శాంతి వచ్చేస్తుంది. అంటే భక్తులే చెయ్యక్కర్లేదు. ఎవరు చేసినప్పటికీ కూడా శాంతి వచ్చేస్తుంది. భక్తుడు చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. మామూలుగా మనం నీళ్ళలో తెలిసి పడ్డా, తెలియక పడినా నీళ్లు మనని ఎలా తడిపేస్తాయో, అగ్నిలో మనం తెలిసి చెయ్యి పెట్టినా, తెలియక చెయ్యి పెట్టినా అది ఎలా కాల్చేస్తుందో, నీటికి ఎలా తడుపుతుందో, అగ్నిని ఎలా కాలుస్తుందో, అలాగే గిరి చుట్టూ కూడా అరుణాచలేశ్వరుడు ప్రదక్షిణలో ఆయన్ని మనం ఎప్పుడైతే ఆయన్ని దర్శించామో, ఆయన ప్రదక్షిణ చేశామో, మనకి శాంతి అంత సహజంగా వచ్చేస్తుంది. అంటే మనం శాంతి కావాలి, కావాలి అనుకోక్కర్లేదు. ఆయన్ని చూడటంలోనే మనకి ఆ శాంతి వచ్చేస్తుంది. ఆ ప్రదక్షిణలో మనకి అనేక రకాలైనటువంటి పాపాలు అవన్నీ నశిస్తా ఉంటాయి. అక్కడికక్కడే మనకి శాంతి వచ్చేస్తుందనమాట. అంటే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈశ్వరుడి యొక్క వైభవం తెలిసి చెయ్యటం వల్ల ఏమవుతుందంటే, మన మనసు కోరిక వైపు నుంచి ఈశ్వరుడి వైపుగా మరలుతుంది. ఆయన ఆ గిరి యొక్క వైభవం తెలియకుండా ఎవరో చెప్తారు, కోరిక తీరుతుంది వెళ్ళు అని చెప్పేసి. వెళ్ళినప్పుడు మనం ఈశ్వరుడిని స్మరించకుండా కోరికనే స్మరిస్తా ఉంటాం. అది అవుతుంది, మన ధ్యాస అంతా కోరిక మీద ఉంటుంది.
కానీ ఆయన వైభవం తెలిసి ఆయన గిరిని చూడటం కానీ, గిరి ప్రదక్షిణ కానీ చెయ్యటం వల్ల, మనకి ఆయనతో అనుబంధం వచ్చేయటం వల్ల, ఒక్క కోరిక తీరటం కాదు, మన జీవితం అంతా కూడా ఆయనతో అనుబంధంగా మారిపోయి, ఆయనతో అనుబంధాన్ని ఏర్పరిచేసి ఆయన మనల్ని ఐక్యం చేసేసుకునేటట్లుగా ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తాడనమాట. అంటే మన ధ్యాస ఆయన వైపు ఉండాలి. ఇక్కడ కాశీ వెళ్ళిన వాళ్ళందరూ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ గిరిని దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ, గిరి దర్శనం, దాని చుట్టూ ప్రదక్షిణ కూడా ఎంత ప్రాముఖ్యమైనవో మనకి తెలియటం వల్ల, మనం ఏ కోరికలు కోరుకోపోతే అన్ని కోరికలు తీర్చేస్తాడనే విశ్వాసం ఉండటం వల్ల మనం ఏం చేస్తామంటే అక్కడికి పరిమితం చేయకుండా ఈశ్వరుడితోటి అనుబంధాన్ని పెంచుకుంటా ఉంటాం అన్నమాట. మనకి ఆ గిరితోటి ఎప్పుడు కూడా మాట్లాడుకోవటం అలవాటైపోతుంది. ఎందుకంటే ఆయన టచ్ అలాగ చేస్తుంది. మన గురువు నాన్నగారు ఆయన్నెప్పుడు కూడా ఆ ఈశ్వరుడితో ఆ టచ్, మన అంతర్యామిగా ఉన్న వాడితోటి ఆ టచ్ నేర్పించటం వల్ల, ఫీల్ రావటం వల్ల, మనం ఏది చెప్పాలనుకున్నప్పటికీ మనం పక్కన మన ఫ్రెండ్స్‌తో ఎట్లా మాట్లాడుతామో, అక్కడ అరుణాచలం వెళ్ళిన తర్వాత ఆ గిరితోటి మనం ఓపెన్‌గా అలా మాట్లాడేసుకుంటా ఉంటాం. ఎందుకొచ్చింది అంటే మన గురువు ఆ భగవంతుడితోటి, ఆ గిరితోటి, ఆ ఈశ్వరుడితోటి మనకొక కనెక్షన్ ఇచ్చేసాడు. అందుకని చెప్పేసి మనకి ఓపెన్‌గా ఆయనతో మాట్లాడేసుకుంటా ఉంటాం. ఆనందంగా మాట్లాడేసుకుంటా ఉంటాం. మన లోపల ఏమున్నాయో అన్నిటిని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మన కోరికలనే కాకుండా, మన బలహీనతలనే కాకుండా, మన వాసనలనే కాకుండా అన్నిటిని బయటికి తీసుకొచ్చేస్తా ఉంటాడనమాట. అంటే ఈశ్వరుడిని చూసిన ఆనందంలో లోపల ఏమీ మిగిల్చుకోకుండా అంతా మనకి బయటికి వచ్చేస్తా ఉంటుంది. ఆయన్ని మనం గిరిగా చూడట్లేదు. ఏ ఆయన్ని ఈశ్వరుడిగా చూస్తున్నాం కాబట్టి ఈ వైభవం అంతా మనకి జరుగుతా ఉంటుంది. ఆయన్ని గిరిగా చూస్తే కనుక, కొండకే పరిమితం చేస్తే కనుక మనకి ఏమవుతుంది? ఆ కొండకి పరిమితం చేసినప్పుడు మనం మన మనస్సు మనకి అంతర్యామిగా ఉన్న భగవంతుడి వైపుకి మరలదు. ఆయన్ని ఈశ్వరుడిగా చూసినప్పుడు అంతర్యామిగా ఉన్నవాడిని పరిమితం లేకుండా ఆయన్ని చూడటం, ఆ దృష్టికోణంలో మనకి ఆయనతో అనుబంధం వస్తుంది. పరిమితంగా చూస్తే మనం గుడికెళ్ళి ఆ గుడిలోనే ఆ రాయికే పరిమితం చేస్తే, మనం గుడికెళ్ళినప్పుడే 2 నిమిషాలే శాంతిగా ఆనందంగా ఉంటాం. కానీ ఆయన్ని అక్కడికి పరిమితం చెయ్యకుండా ఆ ఈశ్వరుణ్ణి, ఆ సర్వజ్ఞుణ్ణి, సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుణ్ణి అనుబంధం ఉండటం వల్ల ఆయన్ని ఎక్కడైనా సరే ఆయన్ని దర్శనిస్తా ఉంటాం. అంటే మన లోపల ఆయన ఉన్నాడు అనేది మనకి బాగా అంతర్యామిగా ఉన్నాడు అనే భావంతోటి ఆయన్ని క్లోజ్‌గా ఫీల్ అవుతా ఉంటాం. అంటే ఒక గిరికి, ఒక కొండకో, ఒక లింగానికో పరిమితం చెయ్యకుండా, అక్కడ మన గురువు అలాగా హద్దులు లేకుండా ఈశ్వరుడితోటి అనుబంధాన్ని మనకి ఏర్పరిచారనమాట. హద్దులతోటి ఉంటే పరిమితంగా ఉంటుంది. హద్దులు లేనటువంటి కనెక్షన్ ఆయనతోటి మనకి రావటం వల్ల ఎక్కడ ఉన్నప్పటికీ మనం అక్కడ, నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు, గిరిని చూసినప్పుడు మీరేమీ టెన్షన్ పెట్టుకోవద్దమ్మా, ఏదో ధ్యానం చేసినట్టు మీరేమీ టెన్షన్‌గా చూడకండి, హ్యాపీగా చూడండి, ఆనందంగా చూడండి, శాంతిగా మీరు ఎంతసేపు చూస్తే ఆయనతో అలా చూస్తా ఉండండి ఎక్కడ కూర్చున్నా. నాన్నగారిని మనం ఎలా చూసేవాళ్ళమో అలాగే అరుణాచలేశ్వరుడిని కూడా చూడటం మనకి అలవాటైపోయింది. ఆ అలవాటు ఏమవుతుందంటే, మనం ఇంటికెళ్ళినా సరే, ఎక్కడున్నా సరే ఆయన గుర్తుకొచ్చేస్తా ఉంటాడు. ఎందుకు గుర్తుకొస్తాడు? మనం అక్కడ ఆయనతోటి ఆ అనుబంధం పెరగటం వల్ల మనం ఎక్కడికైనా సరే గుర్తు తెచ్చుకోవాలి అనుకోక్కర్లేదు. గుర్తు తెచ్చుకోవాలి అనుకో అక్కర్లేకుండానే ఆయన గుర్తుకొచ్చేస్తా ఉంటాడు. అది అరుణాచలేశ్వరుడి యొక్క వైభవం. మనం ఏదైనా లింగాన్ని కానీ, ఒక రూపాన్ని కానీ చూసినప్పుడు భక్తి లేకపోతే మనం గుర్తు తెచ్చుకోవాలనుకుంటా ఉంటాం. భక్తితోటి వాళ్ళని దర్శనం చేసుకున్నప్పుడు, వాళ్ళతోటి మనకు ఆ కనెక్షన్ వచ్చినప్పుడు, ఎక్కడున్నప్పటికీ వాళ్ళు మనకి గుర్తుకొస్తా ఉంటారు. అంటే ఆ ప్రేమ వాళ్ళని, కొండ అనవద్దు, దాన్ని ప్రేమ అనండి అనేవారు నాన్నగారు. అంటే ఆ ఈశ్వరుడు అక్కడ ప్రేమ రూపంలో ఉన్నాడు. జ్యోతి రూపంలో విష్ణుమూర్తికి, బ్రహ్మకి కనిపించినప్పటికీ, ఆ కనిపించిన రోజే ప్రతి సంవత్సరం అదే తిథిన, మళ్ళీ కార్తీక మాసంలో, ఆ కృతికా నక్షత్రంలో
మనకి ఆ దీపం వెలిగిస్తారు ఆ గుర్తుగా. ఆ రోజు మనం దీపాన్ని చూస్తాం. దీపాన్ని చూసి మనం దీపం అనుకోం. జ్యోతిస్వరూపంగా మనకి అరుణాచలేశ్వరుడు దర్శనమిచ్చాడు అని మనకు ఆ దీపాన్ని చూడగానే అంతర్యామిగా ఉన్నవాడు మనకొక్కసారి స్పందన ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని పరిమితం లేకుండా చూడటం అలవాటైంది కాబట్టి, మనకి అంతర్యామిగా ఉన్న వాడితోటి అలా అనుబంధం వచ్చేస్తా ఉంటుందనమాట. అంటే ఈశ్వరుడు యొక్క ఔన్నత్యం. ఉట్టప్పుడు రోజు మనం చూడలేకపోయినా, ఆ జ్యోతిష్ స్వరూపాన్ని ఆ రోజు చూసినప్పుడు ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క కాంతి మనకి ఎంతో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ స్పందన మన హృదయంలో వచ్చిన స్పందన మనని వెంటాడి వెంటాడి మళ్ళీ దీపం ఎప్పుడు చూద్దాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ దీపానికి వెళ్దాం అనేటట్లుగా ఆయన అంత అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడనమాట. ఆ జ్యోతిష్ స్వరూపంగా చూపించిన తర్వాత ఆ జ్యోతిష్ స్వరూపంగా వాళ్ళు మళ్ళీ పూజించుకోవటానికి ఆ జ్యోతిష్ స్వరూపాన్ని ఉపసంహరించి గిరి రూపంగా వాళ్ళిద్దరికీ విష్ణుమూర్తికి బ్రహ్మకి దర్శనమిస్తాడు. ఆ గిరి రూపాన్ని మనలాంటి జీవులు పూజించుకోలేరు. అందుకని చెప్పేసి మళ్ళీ మన కోసం అని చెప్పేసి మనం అర్చన చేసుకోవటం కోసం, అభిషేకం చేసుకోవటం కోసం ఆయనతో అనుబంధాన్ని పెంచుకుని, ఆయన్ని పూజించుకునే అవకాశాన్ని ఇవ్వటం కోసం మళ్ళీ మనకి లింగ రూపంలో దర్శనమిచ్చాడు. అంటే మనకి ఆయన పరమేశ్వరుడు అనగానే 2 పువ్వులు పెట్టాలనిపిస్తుంది. ఏ అన్ని పాలో, నీళ్ళో పోసి అభిషేకం చెయ్యాలనిపిస్తుంది. ఇవన్నీ మళ్ళీ మనం అవన్నీ చెయ్యటం వల్ల మనకు ఒక ఆనందం వస్తూ ఉంటుంది కాబట్టి, అవన్నీ చేసుకోవటానికి మళ్ళీ అవకాశంగా ఆయన ఆదిలింగంగా అరుణాచలంలో ఆయన మళ్ళీ లింగ రూపంగా దర్శనమిచ్చి, మన అర్చనల్ని, మనం చేసే అభిషేకాల్ని అన్నిటిని కూడా ఆయన స్వీకరిస్తున్నాడనమాట. అంటే గిరి రూపంగా మనకి ఎంత ఇష్టమైనప్పటికీ, ఆ గిరికి మనం 2 పువ్వులు పెట్టాలి అని ఎలా పెట్టాలి అని మనం బాధపడకుండా, లింగ రూపంగా మనకి మళ్ళీ ఆయన అక్కడ ఆది లింగంగా అక్కడ ఉద్భవించి, మనందరికీ అర్చన చేసుకునే అవకాశాన్ని, ఆయనతో కనెక్షన్ పెంచుకుని, ఆయనలో ఐక్యమయ్యే అవకాశాన్ని ఇచ్చాడనమాట. ఇక్కడ గిరి అనగానే నాన్నగారు ఎప్పుడు కూడా అరుణాచలేశ్వరుడు అనగానే అక్కడ అది సీక్రెట్. ఏంటయ్యా అంటే ఆయన మనం కోరికల కోసం వెళ్ళినా సరే కోరికలు తీర్చి వాటితో పాటు మనల్ని కూడా ఐక్యం చేసేసుకుంటాడు. మోక్షాన్ని ఇచ్చేస్తాడనమాట. మనల్ని కోరికలు తీర్చి అక్కడితో వదిలిపెట్టాడు. ఆయన ఔన్నత్యం అందుకని చెప్పేసి మనకి ఆ అక్కడికి ఎక్కడ కోరిక ఉందో అక్కడతో సరిపెట్టకుండా మోక్షాన్ని కూడా ఇస్తాడు. ఆయన అప్పుడు దాకా మనని వదిలిపెట్టడు. ఆ బంధం మన్ని ఆయనలో ఐక్యం చేసుకునేదాకా కూడా వదలదు. ఐక్యం చేసుకున్న తర్వాతే ఆయనలో ఐక్యం చేసేసుకున్న తర్వాత ఒకటిగా అయిపోయిన తర్వాత ఇంక వేరుగా ఉండం కాబట్టి, ఇంకా అప్పటిదాకా కూడా ఆయన మనల్ని అంత దయ చూపించి, అంత కరుణ చూపిస్తాడు. అది తెలియటం వల్ల మనకి అరుణాచలం అనగానే పరిమితంగా అనిపించదు. అపరిమితంగా ఆయన్ని ప్రేమించాలనిపిస్తా ఉంటుంది. ప్రేమించాలని అనుకోకుండానే ప్రేమిస్తా ఉంటాం. ఇయన్నీ తెలిసిన తర్వాత ప్రేమించకుండా ఉండలేం. అందుకని ఈశ్వరుడు యొక్క వైభవాన్ని, ఆ గిరి యొక్క వైభవాన్ని అక్కడ గిరి రూపంలో ఉన్నాడు, లింగ రూపంలో ఉన్నాడు. భగవాన్ ఏం చెప్పారంటే అక్కడ సిద్ధ రూపంలో ఉన్నాడు గిరి మీద. ఉత్తర దిక్కున ఆయన మానవుడు అంటే ఒక సిద్ధుడుగా అంటే కాళ్ళు, చేతులు ఇవన్నీ ఒక మానవ రూపంలో ఆయన అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేడు. అరుణాచలంలో సిద్ధ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆ క్షేత్రానికి అంత వైభవం. మనకు కూడా ఆయన్ని ఎందుకు ఫీల్ అవుతున్నాము? ప్రతి క్షణం ఎందుకు ఫీల్ అవుతున్నాము అంటే కనుక ఆయన వైభవం తెలియజేయటం వల్ల, మన గురువు మన హృదయానికి పట్టివ్వటం వల్ల మనం కూడా అంత ఆనందాన్ని పొందుతున్నాం. ఆయన ఎక్కడైనా ఇక్కడ అరుణాచలం అని స్మరించగానే మనకు ఆనందం వచ్చేస్తుంది. భగవాన్ ఏం చెప్పారంటే ఎక్కువ ఎక్కువ ఏం చేసేయక్కర్లేదు. నువ్వు కాశీలో మరణించడం నీ చేతిలో లేదు. తిరువాయూరులో జన్మించడం నీ చేతిలో లేదు. కానీ అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి వచ్చేస్తుంది. చిదంబరాన్ని దర్శిస్తే వస్తుంది. అరుణాచలేశ్వరుని స్మరిస్తే నువ్వు దర్శనం కోసం ఎవరైనా తీసుకురావాలి, మనకెళ్ళే అవకాశం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ స్మరణ అనేటప్పటికీ ఆయన దయతోటి మనం ఎక్కడ ఉన్నప్పటికీ
అరుణాచలేశ్వరుని స్మరించటం వల్ల మాత్రమే. ఈ కలియుగంలో స్మరణకి ఎంత ఔన్నత్యం ఉందో అది మనకి అరుణాచల స్మరణలోనే తెలుస్తూ ఉంటుంది. స్మరించటం వల్లే ముక్తి వచ్చేస్తుంది అని. భగవాన్ని ఎవరు అడుగుతారు అంటే కేవలం స్మరిస్తేనే వచ్చేస్తుందా అని. అంటే ఎవడురా, అది ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ, నువ్వెవడూ కాదంటానికి. అందుకని ఈశ్వర ఆజ్ఞ కాబట్టి స్మరణలోనే అది అగ్నిలింగం మనలో ఉన్నటువంటి ఆ వాసనలన్నిటిని, ఆ జీవ లక్షణాలను అన్నిటిని కూడా హరింపచేసేసి మనకి ఆ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ చైతన్యాన్ని, ఆ బ్రాహ్మీ స్థితిని మనకి వ్యక్తమైపోతాడనమాట. అంటే దీంట్లో ఎక్కడా కూడా మనం మన అహంకారంతో, ఏదో మనం అహంకారంతో ఏదైనా చేయగలము అనుకుంటే కనుక అరుణాచలేశ్వరుడు వెంటనే మనకి అక్కడ ఒక పాఠం నేర్పించేస్తాడనమాట. ఆ క్షేత్రంలో ఉన్నంతసేపు మనకి ఏదైనా స్మరించినా, మనకు ఒక కోరిక వచ్చినా, ఎవరినైనా చూడాలనుకున్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఏది చెయ్యాలన్నా అక్కడ వెంటనే వెంటనే ఆ చిన్న 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 వాటిని అన్నిటినీ కూడా ఆయన వెంటనే చేసేస్తాడు. అంటే ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకోవటం కోసం ఆయన పిలిస్తే పలికేస్తా ఉంటాడు. ఆ పిలిస్తే పలికేసేటప్పుడు మనం కూడా ఆయన్ని అడుగుతానే ఆయన దారిలోకి వెళ్ళిపోతా ఉంటాం. అంటే ఆయనకు వేరుగా ఉండకుండా అరుణాచలేశ్వరుడితోటి అనుబంధం పెరిగిపోతా ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆయన పిలిస్తే పలికేస్తున్నాడు. మనం మాట్లాడితే ఆయన మనకి వెంటనే దానికి మనకి ఆన్సర్ చేసేస్తున్నాడు. మనకి ఏది కావాలో చూసేస్తున్నాడు. నీకేం తెలుసురా, నీకేది కావాలో, నీకు ఏది కావాలో అది నేను చేసేస్తాను. అడగకుండానే ఇచ్చేస్తాడు అరుణాచలేశ్వరుడు. అందుకని ఎవరైనా మిగిలిన దేవతలంతా అడిగితే ఇస్తారు. ఇక్కడ అరుణాచలేశ్వరుడు మనం ఏమి అడగకుండానే మనకి ఏది కావాలో అవన్నీ ఇచ్చి అన్నిటితో పాటు మోక్షాన్ని కూడా ఇచ్చేస్తాడనమాట. ఎక్కడ చూసినా సరే ఆయన వైభవం మనకి భగవాను అక్షరమాలలో ఆయన వైభవం అంతా చెప్పటం వల్ల మనకి ప్రతి దాంట్లోని కూడా అరుణాచలేశ్వరుడు ఎంత వైభవంగా మనల్ని చూస్తూ ఉంటాడో, అనుగ్రహిస్తూ ఉంటాడో, ఆయన అనుగ్రహం మనకి ప్రతి క్షణం అందుతూ ఉంటుంది. ఆయన ఏమి నేను ఈ పనులు చేశాను, ఆయన అనుగ్రహం మనకు తెలియాలి అని అనుకోడు అక్కడ. ఆయనకి సీక్రెట్గా చేసేయటమే కానీ ఆయన తెలియాలి అని, గుర్తించాలి అని అనుకోడు. కానీ మనం గుర్తించటం వల్ల ఎక్కువగా ఆయనతో అనుబంధం పెరిగిపోతూ ఉంటుంది. గుర్తించకపోతే జీవలక్షణాలు కదా మనకి. ఆయన వైభవం గుర్తించకపోతే ఆయనతోటి అనుబంధం పెరగదు. గుర్తించటం వల్ల అనుబంధం పెరిగిపోతూ ఉంటుంది. అందుకని మనం ఆయనకు అవసరం లేనప్పటికీ భగవాన్ కానీ, నాన్నగారు కానీ వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, అరుణాచలేశ్వరుడి యొక్క వైభవాన్ని మనకి గుర్తించేటట్లుగా ఎందుకు నేర్పిస్తున్నారు అంటే, మనం ఎక్కువగా బాగుపడటానికి, మోక్షాన్ని పొందటానికి గుర్తిస్తేనే మనం అటువైపుగా ప్రయాణిస్తాయి జీవలక్షణాలు. లేకపోతే కనుక మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాం. అందుకని చెప్పేసి ఆయన వైభవాన్ని మనం గుర్తించటం వల్ల ఎక్కువ బాగుపడతాం కాబట్టి మనకి వివరంగా భగవాను, నాన్నగారు ఇవన్నీ మనకి చక్కగా తెలియజేశారనమాట. పార్వతీదేవిని ఈశ్వరుడికి పెళ్లి చేసినప్పుడు హిమవంతుడికి కొంచెం లోటు అనిపించేదంట. కానీ అరుణాచలాన్ని కొండగా చూడగానే ఆయన హిమవంతుడు కొండే, నా అల్లుడు కొండే అని ఆయన చాలా సంతోషపడిపోయాడంట. అంటే మిగిలిన అన్ని చోట్ల ఆయన లింగ రూపంగా అలా కనిపిస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన కొండే, హిమవంతుడు కొండే, అరుణాచలేశ్వరుడు కొండే కాబట్టి తన జాతి వాడే అని చెప్పేసి ఆనందం వచ్చేసిందంట హిమవంతుడికి. అంటే తన కూతుర్ని ఇచ్చినప్పుడు ఎవరైనా మన జాతి వాడికి ఇద్దాం అనుకుంటారు కదా, అలాగే హిమవంతుడికి కూడా అరుణాచలేశ్వరుడిని చూడగానే వీడు మనవాడే అని చెప్పేసి ఆనందం వచ్చిందంట. అంటే మనకి ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు అంటే, హిమవంతుడు కూడా అరుణాచలేశ్వరుడిని చూసి ఎంత ఆనందపడ్డాడో అది మనకి తెలియటం వల్ల, మనవాడే అనుకోవటం వల్లే మనకి ఆనందం వస్తుంది. వాడు ఎక్కడో ఉన్నాడు కైలాసంలో అనుకుంటే మనం దూరంగా ఉంటాం. వాడు మనవాడే, మనకి దగ్గరగా ఉన్నాడు, మన్ని నిరంతరం మన్ని చూస్తున్నాడు. ఆయన దృష్టిలోనే మనం ఉన్నాం. మన దృష్టికి ఎటెళ్ళినా సరే ఆయన కనిపిస్తున్నాడు అనేటప్పటికీ మనకి ఆయనతో అనుబంధం
చాలా చిక్కబడిపోతా ఉంటుంది. పలచగా ఉండకుండా చిక్కబడిపోయి ఆయనతో అనుబంధం ప్రతి దాంట్లోని ఆయనతోటి మనం కనెక్ట్ అవుతా ఉంటాం. ఆ కనెక్ట్ అవ్వటం వల్ల మన జీవితంలో ఏది జరిగినప్పటికీ శాంతిగా, ఆనందంగా ఉంటాం. భగవంతుడితో అనుబంధం రావటానికి అరుణాచలం వెళ్ళకముందు మనం ఎలా ఉన్నాము, వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నామో మనందరికీ భక్తులందరికీ తెలుసు. ఆయనతో ఎళ్ళిన తర్వాత కనెక్ట్ అయిపోవటం వల్లే భక్తులంతా ఏ ప్లేస్‌లో ఉన్నప్పటికీ కూడా ఆ అనుబంధం కంటిన్యూ అవుతా ఉంటుంది కాబట్టి, అందరూ కూడా ఆనందంగా అరుణాచలేశ్వరుడు దర్శన భాగ్యం వల్లే, ఆ గిరి ప్రదక్షిణ వల్లే వాళ్ళు ఎంతో ఆనందంగా మళ్ళీ ఒకసారి ఆయన కృతజ్ఞత చెప్పుకోవటానికి మళ్ళీ ఎళ్లి గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనిపిస్తుంది. అంటే ఏదో కోరికలతోటి ముందు వెళ్ళినప్పటికీ, కోరికలు లేకుండా వెళ్ళినప్పటికీ, ఇప్పుడు మాత్రం మళ్ళీ ఎందుకు గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనిపిస్తుంది అంటే, ఆయన కృతజ్ఞత చెప్పుకోటానికి. శివుడు ఆయన చుట్టూ ఆయనే సంవత్సరానికి 2 సార్లు తిరుగుతాడంట. దేవతలందరూ ఆయన చుట్టూ వచ్చి ప్రదక్షిణ చేస్తారు. అటువంటిది మనకి మానవ జన్మ వచ్చింది. మనం కూడా ఆయనకి ఒకసారి ఆయన ప్రదక్షిణ చేసుకోవటంలో మనకి కూడా ఆనందం వచ్చేస్తా ఉంటుంది కాబట్టి, ఆయనకి ఎలా కృతజ్ఞత చెప్తాము? ఆ లింగ రూపానికైతే మనం 2 పువ్వులు పెడతాం, చిన్న అభిషేకం చేస్తాం, ఒక నమస్కారం పెడతాం. ఈ గిరి రూపంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడికి మనం కృతజ్ఞత చెప్పుకోవటానికి ఓ ప్రదక్షిణ చేసినప్పుడు మనకు చాలా సంతృప్తొస్తుంది. ఆ! నీ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే నీకు ఒక కృతజ్ఞత చెప్పినట్టుగా మనకి ఆనందంగా అనిపిస్తుందనమాట. ఆ ప్రదక్షిణ చెయ్యకపోతే మనకి ఏదో లోటుగా అనిపిస్తుంది. అందుకని కృతజ్ఞత చెప్పటానికి మనం ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఆ ప్రదక్షిణలో వైభవాన్ని భగవాన్ ఎప్పుడు గూడా నిరంతరం ఆయన దేహం ఉన్నంత కాలం ఆయన ఎప్పుడూ గూడా ఎవరు భక్తులొచ్చినప్పటికీ ప్రదక్షిణ చేయమని చెప్పేవారు. భోంచేశారా లేదా? ఆళ్ళు ఆహారం తీసుకున్నారా లేదా? మొదటి క్వెషన్ అవుతే, రెండోది ఆయన ప్రదక్షిణ చేయమని చెప్పేవారు. ఎందుకంటే మనం తెలుసో తెలియకో ప్రదక్షిణ చెయ్యకపోతే మళ్ళీ అటువంటి అవకాశం రాదు కాబట్టి, ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే దాని వైభవం మీకే తెలుస్తుంది. దాన్ని ఒకసారి మనం ప్రదక్షిణ చేసినప్పుడు ఇంక రెండోసారి నుంచి ఆయనే తిప్పేసుకుంటా ఉంటాడు. మొదటిసారి మాత్రమే మీరు చెయ్యండి. తర్వాత అరుణాచలేశ్వరుడే మిమ్మల్ని తిప్పేసుకుంటాడు ఆయన కృప కొద్దీ, దయ కొద్దీ అని చెప్పేసి నాన్నగారెప్పుడూ మనకి అలా చెప్పటం వల్ల మనం అంతా కూడా ఆ ప్రదక్షిణకి ఆ భగవాన్ చెప్పినప్పుడు, నాన్నగారు చెప్పినయి అవన్నీ మనకి బాగా అందుబాటులోకి మనకు అందటం వల్ల, మనకి చెప్పటం వల్ల ఆ మాటలన్నిటిని పట్టుకుని మనం అరుణాచలేశ్వరుడు మనతో కొండ రూపంలో ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం లేకపోయినప్పటికీ, మనకు బోధించే అవకాశం లేకపోయినప్పటికీ, చూసే అవకాశమే ఉంది. గిరిప్రదక్షిణ చేసే అవకాశమే ఉంది. భగవాన్‌గా వచ్చి మనకి ఈ మాటలన్నిటిని, ఈ బోధనంతటిని చెయ్యటం వల్ల మనకేంటంటే, ఒక దేహం ధరించి వచ్చినప్పుడే వాళ్ళు బోధించే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ గిరే మళ్ళీ అరుణాచలేశ్వరుడే భగవాన్‌గా వచ్చి మనకివన్నీ బోధించి, ఆయనకింకా దగ్గరగా అరుణాచలేశ్వరుడికి మనకి దగ్గరగా తీసుకెళ్ళిపోవటం వల్ల, మనం ఎంత ఆనందంగా జీవిస్తున్నాం. మనం ఆయన్ని ఫీలవుతున్నాం మనం. మనం ఎక్కడో ఉన్నాడనుకోకుండా, మన మనసుకి మూలంగా ఉన్నాడనే ఆ ఫీల్‌ని భగవాను, నాన్నగారు మనకి అది ఇవ్వటం వల్ల ఆయన గురించి ఆయన వైభవాన్ని చెప్పి మనకి హార్ట్ టచ్ చేయటం వల్ల ఆయన టచ్ ఫీల్ అవుతున్నాం. భగవంతుడి యొక్క టచ్ ఫీల్ అవుతే గనక మనం మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ టచ్ మనల్ని ఏం చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఆయన చుట్టూ తిప్పుకుంటా ఉంటుంది. ఆయన చుట్టూ తిరగటంలో, ఆయన్ని స్మరించటంలో మన మనసు పవిత్రమైపోయి లోపలున్న ఆయన వ్యక్తం అవుతాడు. ఆయన దయ కొద్దీ మన తెలివితేటలతోటి అక్కడికెళ్ళలేదు. ఆయన తీసుకెళ్తే వెళ్ళాడు. ఇవన్నీ మన తెలివితేటలతోటి మనం గ్రహించలేదు. ఆయన మనకి తెలియజేసి మనకింత అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ మనకి అర్థమవుతా ఉండాలి. అర్థమవుతా ఉంటే మనం ఏం చేస్తాము, గిరి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, ఆ గిరి ప్రదక్షిణే ఒక వైభవాన్ని మనం ఎప్పుడూ కూడా మన జీవితం ఎంత మార్పొచ్చిందో ఆ గిరి ప్రదక్షిణలో, ఆయనతో అనుబంధం వల్ల ఎంత మార్పొచ్చిందో మనకి తెలియటం వల్ల ఎప్పుడూ కూడా మన జీవలక్షణాలను పోగొట్టుకోవటానికే ఇష్టపడతాం కానీ, ఈశ్వరుడిని
వదిలిపెట్టటానికి కానీ ఆయన మీద విశ్వాసం తగ్గటానికి కానీ మనం సాహసించం. విశ్వాసం లోతులు పెరుగుతూ ఉంటాయి కానీ మనం ఆయన్ని వదిలిపెట్టేద్దాం అనే ఊహ కానీ ఈశ్వరుడు లేడని కానీ మనకి అనిపించదు. ఉన్నవాడు ఈశ్వరుడే అనే అంత విశ్వాసం మనం లేము, ఆయనే ఉన్నాడు అనే అంత లోతులకి తీసుకెళ్ళిపోతాడనమాట అరుణాచలేశ్వరుడు. అరుణగిరి ప్రదక్షిణ యొక్క వైభవం, ఆ గిరి యొక్క వైభవం మనం ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నప్పటికీ, ఎన్నిసార్లు విన్నప్పటికీ ఆయన స్మరణ చేస్తేనే మనకు ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఎంత చెప్పుకున్నప్పటికీ దానికి తరుగు లేదు. థ్యాంక్ యూ సంధ్య ఆంటీ, అద్భుతంగా చెప్పారు గిరి గురించి, నాన్నగారు వర్షన్ ఆఫ్ గిరి గురించి. అండ్ ఆ కథ కూడా ఎలా సమన్వయం చేసుకుంటే బాగుంటుంది అని చాలా అందంగా చెప్పారు. అక్షరమణమాల, భగవాన్ రమణులు అక్షరమణమాలని అరుణాచలేశ్వరుణ్ణి ఆరాధిస్తూ వర్షిప్ చేస్తూ సరెండర్ అవుతూ భక్తులు జీవుళ్ళు ఎలాగా ప్రేయర్ చేయాలి, ఎలాగా భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకోవాలి, అరుణాచలేశ్వరితో మనకి కనెక్షన్ ఎలా వస్తుందో అలా ద్విపదల ద్వారా 108 స్టాన్జర్స్ ద్వారా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అంటే ఈచ్ ద్విపద అమేజింగ్, దాన్ని మళ్ళీ చాలా అద్భుతంగా ఇంకా అంటే ఒక్కొక్క ద్విపదని 3 గంటలు 6 గంటలు వివరంగా ప్రవచనాల్లో గురువుగారు చెప్పడం, గురువుగారు మన జిన్నూరు నాన్నగారు చెప్పడం జరిగింది. సో అంటే ఇమ్మెన్స్ వర్క్ గురువులే మన అంటే హ్యుమానిటీని ఉద్దేశించుకుని ఎఫర్ట్ అంటే సాధన పేరు మీద పెట్టే ఎఫర్ట్ ఎక్కువ శ్రమ లేకుండా ఎఫర్ట్ అంతే, అంటే చిన్న అంటే ఒక అడుగు వేస్తే 10 అడుగులు నీవేపు వస్తాడు భగవంతుడు అనడానికి ఆ ఒక అడుగు కూడా ఆయనే వేసి, అంటే ఇలా అంటే సద్గురువులు వచ్చినప్పుడు చిన్న శ్రమ కూడా మనకి లేకుండా చేస్తారు. అందుకే హోలీ కంపెనీ ఈజ్ ది హయ్యెస్ట్ సాధన అని చెప్పేవారండి నాన్నగారు. హోలీ కంపెనీ ఈజ్ ది హయ్యెస్ట్ సాధన. అంటే నువ్వు సాధన ప్రత్యేకం చేయక్కలేదు, గురువు సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటే నీ సాధన ఆయన ప్రజెన్స్లో స్పాంటేనియస్గా ఆటోమేటిక్గా జరుగుతుంది. అలాగే అరుణాచలేశ్వరుడు కొండ రూపంలో ఉండి భక్తులకి ఫ్రీగా అందుబాటులో ఉండి ఖర్చుతో సంబంధం లేకుండా నువ్వు ఆయన ప్రజెన్స్లో కూర్చుని ఆయన చూస్తూ ఉంటే, ఆయన ప్రజెన్స్లో ఉంటే నీలో ఉన్న అహంకారాన్ని నిర్మూలిస్తాడు అని చెప్పి అద్భుతం. అంటే దిస్ ఇస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హయ్యెస్ట్ స్పిరిచువల్ ల్యాండ్ అండ్ ది హోలీ హిల్. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల, సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి యొప్పగ రావేల అరుణాచల, ఒకడవవు నిను మాయ మొనరించు వారు ఎవరు ఇది నీ జాలం అరుణాచల. అంటే ఉన్నది నువ్వు ఒక్కడవే అయితే ఈ చుట్టూరు ఉన్న మాయ అంతా నీలో నుంచి కాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అంచేత దృష్టి అన్ని ఆయన మీద ఉంటే గనక ఇదంతా కూడా ఈ వెయిల్ ఆఫ్ ఇగ్నరెన్స్ తొలగిపోతుంది అని. అంటే ఎవ్రీ స్టాంజా ఈజ్ యునీక్ అండ్ అంటే ఒక్కొక్కటి మనం వివరంగా కనుక చదివి దాన్ని మననం చేసుకుని ధ్యాస ఆయన పెట్టి ఉంచితే చాలు, పెద్ద ఎఫర్ట్తో సంబంధం లేకుండా ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ జరుగుతుంది అని నాన్నగారు ఎంతో బ్యూటిఫుల్గా ప్రవచనాలు చేయడం జరిగిందండి. సో హ్యాపీ టు డూ దిస్ సెషన్ విత్ సంధ్య ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య ఆంటీ. శ్రీ నాన్న పరమాత్మనే నమః. గురు రూపము గిరి రూపము శ్రీ నాన్న పాదమే మాకు శరణ్.